వెల్కమ్ టు షై ఇండియా అకాడమీ. ఇండియన్ హిస్టరీ యొక్క క్విక్ రివిజన్లో భాగంగా నెక్స్ట్ ఇప్పుడు మొఘల్స్లో చూడబోతున్నటువంటి చక్రవర్తి అక్బర్. సో భారతదేశంలో మనకి ద గ్రేట్ అనే బిరుదు పొందింది ఇద్దరే, ఒకడు అశోకుడు, ఇంకొకడు అక్బర్. ఈయన అసలు పేరు జలాలుద్దీన్ మొహమ్మద్ అని చెప్పి అంటారు. ఈ జలాలుద్దీన్ మొహమ్మద్కి అక్బర్ అనే బిరుదు ఉంది. మన భారతదేశ చరిత్రలో ఇతను అక్బర్గా ఫేమస్. యాక్చువల్ పేరు జలాలుద్దీన్ మొహమ్మద్. ఈ జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ 1556 నుంచి 1605 మధ్య కాలంలో పరిపాలన చేసినాడు అని చెప్పి అంటాం. ఇతను జన్మించాడు 1542లో. 1542లో ఇతను అమర్ కోట్, ఈ అమర్ కోట్నే ఉమర్ కోట్ అని చెప్పేసి అంటారు. ఈ ఉమర్ కోట్లో ఇతను జన్మించాడు 1542లో హుమయూన్ మరియు హమీదా. హుమయూన్ అండ్ హమీదా బాను బేగంకు జన్మించాడు. హుమయూన్ ఒక సున్నీ ముస్లిం, ఈ హమీదా బాను బేగం ఈమె ఒక షియా ముస్లిం అని చెప్పేసి అంటారు. ఆ విధంగా సున్నీ షియా వర్గం నుంచి పుట్టుకొచ్చినటువంటి వాడు ఈ యొక్క జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్. అయితే 1542 జన్మ తర్వాత 14 ఇయర్స్ ఏజ్లో, 14 సంవత్సరాల వయసులో 1556లో కలన్నౌర్లో ఇతనికి పట్టాభిషేకం జరిగింది అని చెప్పేసి అంటాం. సో 1556లో కలన్నౌర్ అనే ప్లేస్లో అక్బర్ యొక్క పట్టాభిషేకం జరిగింది. ఇది గతంలో మనకి గ్రూప్ 2లో అట్ ద సేమ్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగినటువంటి బిట్ ఇది. ఎన్ని సంవత్సరాల వయసులో అక్బర్ పట్టాభిషేకం జరిగింది అని చెప్పి అన్నాడు. 14 ఇయర్స్ ఏజ్లో జరిగింది. అది కలన్నౌర్ అనే ప్లేస్లో జరిగింది. అక్బర్ యొక్క సంరక్షకుడు అంటే బైరామ్ ఖాన్. అక్బర్ సంరక్షకుడు బైరామ్ ఖాన్. అక్బర్ యొక్క గురు ఎవరంటే అబ్దుల్ లతీఫ్ అని చెప్పేసి అంటారు. అబ్దుల్ లతీఫ్ ఇతనికి సులేకుల్ అని చెప్పి బోధించాడు అబ్దుల్ లతీఫ్. ఈ సులేకుల్ ఆధారంగానే అక్బర్ దీన్ ఈ ఇలాహీ అనేది ప్రకటించాడు. విశ్వమానవ సౌభ్రాతృత్వం, యూనివర్సల్ బ్రదర్హుడ్ ని బోధించిందే ఈ సులేకుల్. ఈ సులేకుల్ని అక్బర్కి బోధించింది ఎవరంటే అబ్దుల్ లతీఫ్ అని చెప్పేసి అంటారు. ఇక అక్బర్ని పెంచింది మహం అనగా అని చెప్పి అంటాం. మహం అనగా అండ్ పాలిచ్చి పెంచింది జీజీ అనగా అని చెప్పి అంటారు. జీజీ అనగా. ఓకే, ఈ అక్బర్ 1556 నుంచి 60 మధ్య కాలంలో దీన్ని బైరామ్ ఖాన్ యుగము అని చెప్పేసి అంటారు. ఎందుకంటే బైరామ్ ఖాన్ 14 సంవత్సరాల వయసులో అక్బర్ పాలకుడైన దగ్గర నుంచి అక్బర్కి 18 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా బైరామ్ ఖాన్ ఈ మొఘల్స్ని శాసించాడు. కాబట్టి 1556 నుంచి 60 మధ్య కాలాన్ని బైరామ్ ఖాన్ యుగం అని చెప్పేసి పేర్కొంటారు. అయితే ఆ తర్వాత అక్బర్ ఈ బైరామ్ ఖాన్ను మక్కాకి పంపించేస్తాడు. మార్గ మధ్యంలో మక్కాకి వెళ్తున్నప్పుడు ఈ యొక్క సింధ్ ప్రాంతంలో బైరామ్ ఖాన్ హత్యకు గురవుతాడు. అంటే గుజరాత్ సింధ్ ప్రాంతంలో హత్యకు గురవుతాడు బైరామ్ ఖాన్. 1562లో అక్బర్ బానిసత్వాన్ని రద్దు చేస్తాడు. అక్బర్ బానిసత్వాన్ని రద్దు చేసింది 62లో. 63లో తీర్థయాత్రలపై పన్ను రద్దు చేశాడు. ఇక 64లో జజియా పన్నును రద్దు చేశాడు. ఈ మూడు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అక్బర్ బానిసత్వాన్ని రద్దు చేసింది 1562లో, 63లో తీర్థయాత్రలపై పన్ను రద్దు చేశాడు, 64లో జజియా పన్ను అనేది రద్దు చేశాడు. మన ఇండియాలో జజియా పన్ను అనేది వచ్చింది మధ్యయుగం, అంటే ఫస్ట్గా 712లో మొహమ్మద్ బిన్ ఖాసిం ఇండియాపై అటాక్ చేసినప్పుడు అది ఫస్ట్ మన జజియా పన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత ఇల్టుట్మిష్ అనేవాడు ఇండియాలో అనేక ప్లేసెస్లో దాన్ని విస్తరింపజేశాడు. అయితే అక్బర్ వచ్చి దీన్ని రద్దు చేసేస్తాడు 64లో. 71లో ఇతని యొక్క రాజధాని ఫతేపూర్ సిక్రీకి మారుతుంది. అక్బర్ డ్రీమ్ క్యాపిటల్ ఫతేపూర్ సిక్రీ 71లో మారింది. 1571లో అక్బర్ రాజధాని ఫతేపూర్ సిక్రీకి షిఫ్ట్ అయింది. 76లో హల్దీ ఘాట్ యుద్ధం అని చెప్పి అంటారు. ఈ హల్దీ ఘాట్ యుద్ధంలో అక్బర్ కాస్త రాణా ప్రతాప్ సింగ్ ఓడించాడు. అయితే అక్బర్ యొక్క మన్సబ్దార్ మాన్ సింగ్ అని చెప్పి ఉంటాడు. అక్బర్ యొక్క మన్సబ్దార్ మాన్ సింగ్ రాణా ప్రతాప్ సింగ్ ని ఈ హల్దీఘాట్ యుద్ధంలో 1576లో ఓడిస్తాడు. రాణా ప్రతాప్ సింగ్ మేవాడ్కి కింగ్. మేవాడ్ క్యాపిటల్ చిత్తోడ్. మన అక్బర్ పరిపాలనా కాలంలో భారతదేశంలో ఒకే ఒక రాజపుత్ర రాజ్యం అక్బర్ యొక్క సార్వభౌమ అధికారాన్ని అంగీకరించలేదు. ఏది ఆ యొక్క రాజ్యము అని చెప్పి అంటే మేవాడ్. ఆ మేవాడ్ రాణా ప్రతాప్ సింగ్ మన్సబ్దార్ అయినటువంటి మాన్ సింగ్ చేతిలో ఓడిపోయినాడు హల్దీఘాట్ యుద్ధంలో. 82లో అక్బర్ దీని ఇలాహీ ప్రకటిస్తాడు. అక్బర్ యొక్క సొంత మతం దీని ఇలాహీ ప్రకటించబడింది 82 అని చెప్పేసి అన్నాం. ఓకే, ఆ తర్వాత అక్బర్ 1605లో ఈయన మరణించాడు అని చెప్పేసి అంటాం. 1605లో ఈయన మరణం. ఆ విధంగా అక్బర్ మొత్తం 1556 నుంచి 1605 49 సంవత్సరాల మధ్య పరిపాలన చేశాడు. ఇతని ఆస్థానం నవరత్నాలు అని చెప్పేసి ఉండేవారు. అక్బర్ ఆస్థానం నవరత్నాలు అని చెప్పి అంటే ఫస్ట్లో అబుల్ ఫజల్ అని చెప్పేసి అంటారు. అబుల్ ఫజల్ అక్బర్ యొక్క ఆస్థాన కవి అని చెప్పి అంటాం. ఇతని ఫేమస్ పుస్తకం అక్బర్ నామా.
సో దీన్ని మనం ఐని అక్బరీ అని చెప్పేసి కూడా అంటాం, ఐని అక్బరీ. నెక్స్ట్ అబుల్ ఫజల్ కాస్త పంచతంత్రంని పర్షియాలోకి అనువాదం చేశాడు అని చెప్పాను. పంచతంత్రాన్ని పర్షియాలోకి అనువాదం చేసింది అబుల్ ఫజల్. నెక్స్ట్ అబుల్ ఫజల్ యొక్క బ్రదర్, ఇతను ఫేమస్ భగవద్గీతని పర్షియాలోకి అనువాదం చేసినాడు ఈయన. నెక్స్ట్ అబ్దుల్ రహీం, ఇతని బిరుదు ఖాన్ ఈ ఖాన్ అనే బిరుదు అబ్దుల్ రహీంకి ఇవ్వబడింది అక్బర్ చేత. ఈ అబ్దుల్ రహీం గుజరాత్ ఆక్రమణలో కీ రోల్ ప్లే చేస్తే అక్బర్ ఇతనికి ఖాన్ అనే బిరుదు ఇచ్చాడు. అబ్దుల్ రహీం ఎవరంటే బైరామ్ ఖాన్ యొక్క కొడుకు అబ్దుల్ రహీం. అండ్ అక్బర్ యొక్క కుమారుడైనటువంటి జహాంగీర్ కి గురువు కూడా ఈ అబ్దుల్ రహీమే. అబ్దుల్ రహీం. నెక్స్ట్ అబ్దుల్ రహీం యొక్క ఇంకో ప్రత్యేకత ఏంటంటే బాబర్ నామాను టర్కీ భాషలో రాస్తాడు. అయితే బాబర్ నామా టర్కీలో ఉన్నదాన్ని పర్షియాలోకి అనువాదం చేసింది ఎవడంటే ఈ అబ్దుల్ రహీమే. సో పర్షియాలో అనువాదం చేశాడు టర్కీ భాషలో ఉన్నటువంటి బాబర్ నామాను. నెక్స్ట్ బీర్బల్, ఆస్థాన విదూషకుడు అని చెప్పేసి అంటాం. అక్బర్కి అత్యంత సన్నిహితుడు ఈ బీర్బల్. అయితే నీకు మన్సబ్దారీ ర్యాంక్ లేనటువంటి ఒకే ఒక నవరత్న ఈ యొక్క బీర్బల్. మిగతా అందరికీ కూడా మన్సబ్దారీ ర్యాంక్ అనేది ఉంది, ఈయనకి మన్సబ్దారీ ర్యాంక్ లేదు. అండ్ అక్బర్ ప్రవేశపెట్టిన దీని ఇలాహీలో చేరినటువంటి తొలి వ్యక్తి కూడా ఈ బీర్బల్ అని చెప్పేసి అంటాం. బీర్బల్ యొక్క అసలు పేరు ఏంటంటే మహేష్ దాస్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ హమీం, ఇతను కూడా హమీం అనేవాడు ఇది ఇంపార్టెన్స్ లే, పరిపాలన సలహాలు అవి ఇచ్చాడని చెప్పేసి అంటాం. ఇక మాన్సింగ్ హైయెస్ట్ మన్సబ్దార్ అని చెప్పేసి అంటారు. అక్బర్ యొక్క భార్య జోధాబాయికి జోధాబాయి యొక్క మేనల్లుడే ఈ మాన్సింగ్ అని చెప్పి అంటాం. అక్బర్ ఈ మాన్సింగ్ కి హైయెస్ట్ మన్సబ్దార్ ఇచ్చాడు. హల్దీఘాట్ యుద్ధంలో ఈ మాన్సింగే రాణా ప్రతాప్ సింగ్ ని ఓడించాడని చెప్పేసి అంటాం. అక్బర్ ఆస్థానంలో హైయెస్ట్ మన్సబ్ ర్యాంక్ పొందింది ఇద్దరే, ఒకడు మాన్సింగ్, ఇంకొక వ్యక్తి మీర్జా అజీజ్ కోకా అని చెప్పి అంటారు. ఈ మీర్జా అజీజ్ కోకా అనేవాడు అక్బర్ కి పాలిచ్చి పెంచిన తల్లి జీజీ అనగా యొక్క కుమారుడే ఈ కోకా అని చెప్పేసి అంటారు. హైయెస్ట్ మన్సబ్దార్ ర్యాంకింగ్ కూడా ఉంది. నెక్స్ట్ ముల్లా దోపియాజా కూడా ఆస్థాన విదూషకుడే. లైక్ బీర్బల్ వలె ఈ ముల్లా దోపియాజా కూడా ఆస్థాన విదూషకుడు. ఇక తోడర్మల్, ఈయన రెవెన్యూ మినిస్టర్. ఈ రెవెన్యూ మినిస్టర్ తోడర్మల్ తీసుకొచ్చిన ఫేమస్ సిస్టమ్ ఐనీదాసల విధానం అంటే 10 సంవత్సరాలకి ఒకసారి శిస్తు నిర్ణయిస్తారు. గత 10 సంవత్సరాల్లో పండిన పంట, ఆ పంటకు వచ్చినటువంటి ధరను యావరేజ్ గా తీసుకుని ఇక నెక్స్ట్ 10 years పాటు అదే పన్ను ఉండేటట్లు చేస్తారు. అది ఐనదాసుల సిస్టమ్. దీన్ని బందోబస్తు సిస్టమ్ అని చెప్పేసి అంటారు. ఆ బందోబస్తు ఐనదాసుల సిస్టాన్ని తీసుకొచ్చిన రెవెన్యూ మినిస్టర్ అంటే రాజా తోడర్ మల్. నెక్స్ట్ తాన్సేన్, గ్వాలియర్ కి చెందిన వ్యక్తి. గొప్ప సంగీత విద్వాంసుడు. అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి ఈ తాన్సేన్ గొప్ప సంగీత విద్వాంసుడు అని చెప్పేసి అంటాం. ఈ సంగీత విద్వాంసుడు ఇతను అనేక రాగాలు కంపోజ్ చేసినాడు అని చెప్పేసి అంటాం. అనేక రాగాలు లైక్ మేఘ్, హిందోల్, రాగదీపిక అని చెప్పేసి ఉంటాయి. సో మేఘ్, హిందోల్, రాగదీపిక అని చెప్పేసి కొన్ని రాగాలను కంపోజ్ చేసినప్పుడు తాన్సేన్. ఈ విధంగా మొత్తం 9 మంది నవరత్నాలు మన యొక్క అక్బర్ ఆస్థానంలో ఉన్నారు అని చెప్పేసి అంటాం. ఎగ్జామినేషన్ పాయింట్లు అడిగే అవకాశం ఉంది. ఇది సాహిత్య పరంగా. ఇక వాస్తు శిల్పకళ పరంగా అక్బర్ కాలంలో చూస్తే అక్బర్ అనేక నిర్మాణాలు చేశాడు. అందులో ఆగ్రా కోట ఉంటుంది, ఫతేపూర్ సిక్రీ కోట ఉంటుంది, అండ్ లాహోర్ కోట అని చెప్పి ఉంటుంది. మన భారతదేశంలో అత్యంత పటిష్టవంతమైన కోట ఆగ్రా కోట. ఈ ఆగ్రా కోట యొక్క ఆర్కిటెక్ట్ ఎవరు అంటే ఖాసిం. ఆగ్రా కోటలో ఎర్ర ఇసుక రాయిని ఉపయోగించి అక్బర్ అనేక భవనాలు నిర్మాణం చేస్తాడు. దివానీ ఖాస్ అంటాడు, దివానీ ఆమ్ అంటాడు, అక్బరీ మహల్ అంటాడు, అండ్ జహాంగీరీ మహల్ అని చెప్పి అంటాడు. ఇంకోటి ముసామం బుర్జ్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఆ తర్వాత కాలంలో షాజహాన్ తాజ్ మహల్ నిర్మాణం చేశాడు ఆగ్రాలో. అయితే ఆగ్రా కోట నుంచి తాజ్ మహల్ని మనం చూడవచ్చు. అది ఎక్కడ నుంచి అంటే ఆగ్రా కోటలో ఉన్న ఈ ముసామం బుర్జ్ నుంచి మాత్రమే మనం తాజ్ మహల్ని చూడగలుగుతాం. ఇలా ఆగ్రా కోటలో కొన్ని ప్రముఖ భవనాలు ఉన్నాయి. నెక్స్ట్ ఫతేపూర్ సిక్రీ యొక్క ఫేమస్ డ్రీమ్ క్యాపిటల్ సిటీ అక్బర్కి. ఈ ఫతేపూర్ సిక్రీని నిర్మించింది అంటే ఆర్కిటెక్ట్ ఎవరంటే బహావుద్దీన్ అని చెప్పేసి అంటాం. ఆగ్రా కోటకి ఆర్కిటెక్ట్ ఖాసిం అయితే ఫతేపూర్ సిక్రీకి ఆర్కిటెక్ట్ బహావుద్దీన్ అని చెప్పి అంటాం. ఈ యొక్క ఫతేపూర్ సిక్రీలో అనేక నిర్మాణాలు ఉంటాయి. అందులో పంచమహల్ బౌద్ధ శిల్పకళ ప్రభావం కలిగింది పంచమహల్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఇబాదత్ ఖానా. ఈ ఇబాదత్ ఖానాలోనే అక్బర్ మత చర్చలు జరిపాడు. దీని ఇలాహీ ప్రకటన చేయడానికి ముందు అనేక మతాల వారు వచ్చి తమ మత సిద్ధాంతాలను పేర్కొన్నది ఇబాదత్ ఖానాలోనే. ఇక్కడే మనకి సలీం చిస్తీ
సలీం చిస్తీ సమాధి అనేది కూడా కనిపిస్తుంది. అక్బర్ యొక్క ఆయన ఒక సూఫీ గురు, అక్బర్కి సూఫీ గురు సలీం చిస్తీ. ఇన్ఫాక్ట్ సలీం చిస్తీ యొక్క దీవెన వల్లనే అక్బర్కి ఒక కుమారుడు జన్మిస్తే అక్బర్ ఆ కుమారుడికి ఈ సలీం చిస్తీ పేరు మీదుగా సలీం అని చెప్పేసి పేరు పెడతాడు. నెక్స్ట్ వస్తే బులంద్ దర్వాజా. ఈ ఫతేపూర్ సిక్రీ యొక్క ఎంట్రన్స్ గేట్ బులంద్ దర్వాజా దీని కాస్త 1579లో గుజరాత్ పై విజయానికి చిహ్నంగా ఈ బులంద్ దర్వాజా నిర్మాణం చేయబడింది అని చెప్పేసి అంటారు. సో ఫతేపూర్ సిక్రీ తర్వాత వాటర్ స్కెరిసిటీ వస్తుంది, నీటి కొరత. ఆ నీటి కొరత వల్ల ఈ ఫతేపూర్ సిక్రీని విడిచిపెట్టేస్తాడు, లాహోర్కి క్యాపిటల్ షిఫ్ట్ చేస్తాడు, లాహోర్లో ఒక కోట నిర్మాణం చేస్తాడు. ఇక్కడ దివానీ ఖాస్, దివానీ ఆమ్ అనేది కామన్ గా మనకి కనిపిస్తాయి. ఫతేపూర్ సిక్రీలో అయితే మనకి టర్కీ సుల్తానా ప్యాలెస్ అని, బీర్బల్ ప్యాలెస్ అని చెప్పేసి కూడా ఇక్కడ కనిపిస్తాయి ఫతేపూర్ సిక్రీలో. ఓకే, ఇవి కొన్ని ఫేమస్ నిర్మాణాలు అక్బర్ కాలంలో వాస్తుశిల్పకళ పరంగా. ఓకే, అక్బర్ యొక్క మెయిన్ అంశం మన్సబ్దారీ సిస్టమ్. ఇది ఒక మిలిటరీ వ్యవస్థ. అక్బర్ తన యొక్క మొత్తం మిలిటరీని మన్సబ్దారీ అని చెప్పి పేరుతో విభజిస్తాడు. వాళ్ళకి జాట్ ర్యాంక్ అని చెప్పి, సవార్ ర్యాంక్ అని చెప్పి ఇస్తారు. సవార్ ర్యాంక్ అంటే ఇది అశోకదారులకు ఇవ్వబడేది, జాట్ ర్యాంక్ అంటే ఈ సైనిక కాల్బలం వాళ్ళకి ఇవ్వబడింది. అలా జాట్ అండ్ సవార్ ర్యాంక్ అనేది ఈ మన్సబ్ ర్యాంక్స్ మిలిటరీ ఆఫీసర్స్ కి ఇవ్వబడింది. ఈ మన్సబ్దారీ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి వాడు అక్బర్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ అక్బర్ యొక్క ఫేమస్ దీని ఇలాహి. ఇబాదత్ ఖానాలో మత చర్చలు జరిపిన తర్వాత ఈ మత చర్చల్లో హిందూ మతం తరపున పాల్గొన్నది దేవి అండ్ పురుషోత్తం అని చెప్పేసి అంటారు. ఇది ఆల్రెడీ మనకి గతంలో అడిగినటువంటి బిట్. ఇది హిందూ మతం తరపున మత చర్చల్లో ఎవరు పాల్గొన్నారు అని చెప్పేసి అడిగాడు, దేవి అండ్ పురుషోత్తం. ఇక మాన్సరైట్ ఆక్వావీరా అని చెప్పి క్రైస్తవ మతం తరపున పాల్గొంటారు. హేరా విజయ సూర్య అని చెప్పి జైన మతం నుంచి పాల్గొంటారు. ఇక సున్నీలు, షియాలు, వీళ్ళు అనేక మంది పాల్గొన్నారు. ఎన్ని సిద్ధాంతాలు వచ్చిన తర్వాత అక్బర్కి అనుకుంటాడు అన్ని మతాల తత్వాలు తీసుకుని ఒక సొంత మతం ప్రకటించాలి. ఎలాగ తన గురువు అబ్దుల్ లతీఫ్ సులేకుల్ని ప్రకటించాడు. ఆ సులేకులు కూడా విశ్వమాన సౌభ్రాతృత్వం పేర్కొంటుంది. అన్ని మతాలు కూడా మంచిగా పేర్కొంటున్నాయి. సో అన్ని మతాల తత్వాలు తీసుకుని సొంత మతం అని చెప్పి అక్బర్ తీసుకొచ్చిన మతమే దీని ఇలాహి అని చెప్పేసి అంటారు. ఈ దీని ఇలాహి మతం ప్రకటించిన తర్వాత అక్బర్కి ఒక బిరుదు ఇచ్చారు, ఇన్సానీ కమీన్ అని చెప్పేసి అంటారు. ఇతనికి ఇన్సాన్, ఈ కమీన్ అని చెప్పేసి అక్బర్ని పేర్కొన్నారు. ఈ మత చర్చలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రతి మతస్థుడు కూడా, ప్రతి మత గురువు కూడా తమ మతమే గొప్పది, తమ మతమే రైట్ అని చెప్పి అంటున్నప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తాయి. అప్పుడే షేక్ ముబారక్ అని చెప్పేసి ఉంటాడు. ఈ షేక్ ముబారక్ ఎవరంటే అబుల్ ఫజల్ అండ్ అబుల్ ఫైజీ యొక్క తండ్రి. అబుల్ ఫజల్, అబుల్ ఫైజీ యొక్క తండ్రి షేక్ ముబారక్. ఈ షేక్ ముబారక్ చెప్తాడు అక్బర్కి, అక్బర్ నీ సొంత మతం ప్రకటించుకో, ఇదే మంచి టైం అని చెప్పేసి అంటాడు. ఆ షేక్ ముబారక్ అప్పుడు చెప్పిన తర్వాత తన గురువు అబ్దుల్ లతీఫ్ సులేకులు గుర్తుకొచ్చి ఆ సులేకుల ఆధారంగా దీని ఇలాహి ప్రకటించాడు అక్బర్. ఇక నెక్స్ట్ అక్బర్ కాలంలో ఒక పదవి ఉంటుంది, దాన్ని కరోరి అని చెప్పేసి అంటారు. ఈ కరోరి ఏంటంటే కోటి దమ్స్ను వసూలు చేయాలి. దమ్ అంటే రాగి నాణ్యం. కోటి దమ్లు వసూలు చేయాలి సంవత్సరానికి. అది టార్గెట్. ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్ అడిగినటువంటి బిట్. కరోరి అనే రెవెన్యూ ఆఫీసర్ సంవత్సరానికి ఎన్ని దమ్లు వసూలు చేయాలి, రాగి నాణ్యాలు వసూలు చేయాలి అని చెప్పి అంటే కోటి నాణ్యాలు వసూలు చేయాలని చెప్పేసి అంటారు. ఇక అక్బర్కి సమకాలీకంగా ఉన్న వారిలో తులసీదాస్ అని చెప్పేసి అంటారు. ఈ తులసీదాస్ అని చెప్పి అనేవాడు రామచరిత మానస్, ఈ ప్రఖ్యాత రామచరిత మానస్ అని చెప్పి గ్రంథాన్ని రాశాడు ఈ యొక్క తులసీదాస్. ఇక అక్బర్ ఆస్థానంలో ఆయన యొక్క ఆస్థాన చరిత్రకారుడు ఒకటి ఉంటాడు, అబ్దుల్ ఖాదిర్ బరౌని. ఈ అబ్దుల్ ఖాదిర్ బరౌని అనేవాడు మన ప్రత్యేక ముంతఖాబ్ ఉల్ తవారిక్. సో ముంతఖాబ్ ఉల్ తవారిక్ అని చెప్పి పుస్తకాన్ని అబ్దుల్ ఖాదిర్ బరౌని అని చెప్పి రాస్తాడు. ఆస్థాన చరిత్రకారుడు అని చెప్పేసి అంటాం. అండ్ ఇతనే మహాభారతం, ఈ మహాభారతంను కాస్త రజంనామా అనే పేరుతో పర్షియాలోకి అనువాదం చేశాడు. ప్లస్ ఇతనే రామాయణంను కూడా పర్షియాలోకి అనువాదం చేశాడు. అయితే మహాభారతం చాలా పెద్దగా ఉంటుంది. దాంట్లో నాకిబ్ ఖాన్ అని చెప్పేసి ఉంటాడు. ఈ నాకిబ్ ఖాన్ సహాయం చేస్తాడు అబ్దుల్ ఖాదిర్ బరౌనికి ఈ యొక్క రజంనామా మహాభారత రచనలో. ఓకే, ఇది అక్బర్కి సంబంధించిన ప్రముఖ అంశాలు. ఆయన యొక్క సాహిత్యపరంగా నవరత్నాలు ప్లస్ కొన్ని ఇతర పుస్తకాలు. ఆయన నిర్మాణాల పరంగా చూసినప్పుడు ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ, లాహోర్ కోట అనేది ఇంపార్టెంట్ ఉంటాయి. అండ్ కొన్ని ఇతర మిస్లేనియస్ అంశాలు ఇయర్ వైజ్ స్టోరీలో మనం చూసినాం. ఇది అక్బర్కి సంబంధించి. సో నెక్స్ట్ ఇప్పుడు అక్బర్ తర్వాత మనకు వస్తాడు ఆయన కుమారుడు అయినటువంటి జహాంగీర్.